విశ్వభారత్ టీవీ సచివాలయ వ్యవస్థలో హెల్త్ సెక్రటరీలుగా పనిచేస్తున్న కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్షలు అయితే ఈరోజు ప్రారంభించారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ అంటే ఏమీ లేవండి. ఈరోజు మేము విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా అందరిమీ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మాకు ప్రమోషన్ ఛానల్ అన్నది స్టార్ట్ అయ్యి సంవత్సరం గడుస్తున్నా కూడా అన్ని జోనుల్లోనూ కూడా కంప్లీట్ అయినప్పటికీ కూడా ఈ విశాఖపట్నం జోన్ అనగా మనకి జోన్ 1 విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఏదైతే మన జోన్ ఉందో ఇక్కడ తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా ఆల్రెడీ ప్రమోషన్లు ఇవ్వడము, ఆ ప్రమోషన్ హైక్ అండ్ శాలరీస్ని మన వాళ్ళు తీసుకోవడము, దాంతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ అనంతపూర్, కర్నూలు అలాంటివి చూసుకున్నట్లయితే సెకండ్ ప్రమోషన్ లిస్ట్ కూడా వాళ్ళకి ఆల్రెడీ రిలీజ్ అవుతుంది సార్. ఇలాంటి తరుణంలో కూడా మేము ఎన్నోసార్లు ఒక 20-30 సార్లు పైగా మేము డిఎంఎన్హెచ్1 కలవడం, మెమరాండంలు కలవడం ప్రతిసారి జరుగుతున్నది. కలెక్టర్ గారి దగ్గర కూడా ఒక 3-4 దఫాలుగా మేము వెళ్తూనే ఉన్నాము, స్పందనలో కూడా పెడుతున్నాము. మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదండి. దానికి తోడు రాకపోగా మేము చేసే పనిని మమ్మల్ని సక్రమంగా చేయనివ్వకుండా మాకు ఇతర డిపార్ట్మెంట్ వర్క్లు ఏవైతే చెప్పారో మాకు గతంలో 2024 సెప్టెంబర్లో ఒక 124 జీవో అన్నది రిలీజ్ అయింది. ఓన్లీ ఆరోగ్య శాఖ పనులు ఒకటే చెయ్యాలి, మిగతా ఏమీ మీరు చేయనవసరం లేదు, ఒక ఫంక్షన్ ఒకటి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి ఈరోజు మాతోని సమిత్వ వర్క్లు అయితేనేమి, కౌన్సిలింగ్ సర్వే అయితేనేమి, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితేనేమి, వాహన మిత్ర ఏమి, ప్రతి సర్వే కూడా సచివాలయం, మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం సచివాలయం ఏందండి, ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ కూడా మాతో చేపిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ వరకు చేస్తున్నారంటే దానికి కారణం మేము సచివాలయానికి సంబంధించిన హెల్త్ వర్కర్లు అని మీరు మమ్మల్ని గుర్తించి మాకు పనులు అప్పచెప్తున్నారు. అదే గమనంలో పెట్టుకొని మీరు మాకు ఏ విధంగా రీడిప్లాయ్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తారు? మేము సచివాలయంలోని మాకు రీడిప్లాయ్మెంట్ అన్నది మా ఆర్డర్లో లేదు. అలాంటిది మమ్మల్ని సీనియర్ ఏఎన్ఎంస్ ఉన్న దగ్గర సచివాలయం ఏఎన్ఎం మరో చోటకి వెళ్ళిపోవాలి, మీరు రీడిప్లాయ్మెంట్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానితో పాటు డైలీ కూడా జూమ్ మీటింగ్లు అవి అరేంజ్ చేసి జూమ్లో కూడా ఇష్టానుసారంగా దుర్భషలాడడం అది కూడా చేస్తున్నారు. వీటిని అన్నిటినీ ఖండిస్తూ మేము ఇప్పటి వరకు ఆగామండి. సంవత్సరం కాలం ఎదురు చూసాము, కానీ ఇంక మాలో ఓపిక నశించి ఈ రోజు మేము అందరమీ సామూహిక నిరాహార దీక్షకు కూర్చున్నాం సార్. ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు, ఎందువల్ల మిమ్మల్ని రెగ్యులేట్ చేయలేకపోతుంది, ఏం చెప్తుంది? ప్రభుత్వం నుంచి చెప్పడానికండి మనకి స్టేట్లోని మనకు ఆర్డర్ అనేది వచ్చేసింది సార్. స్టేట్లో ఆర్డర్ వస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఏఎన్ఎం ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ వేకెన్సీస్ చూపించి అంతమందిని పదోన్నతులు కల్పించమని ప్రభుత్వం అయితే ఒక జీవోని ఇచ్చింది కదా. దాన్ని మన జిల్లాలోని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అంటే ఇక్కడ జిల్లా అధికారుల లోపం కనిపిస్తుంది తప్ప ప్రభుత్వాన్ని కానీ మన స్టేట్ని కానీ అనవలసిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. కానీ మిగతా వర్కుల విషయంలో చూస్తే సచివాలయంలోని మాకు ఏఎన్ఎంస్ అన్న వాళ్ళకి ఫిక్స్డ్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నేను ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాను, మిగతా ఉద్యోగుల్లో మమ్మల్ని కూడా గుర్తించి మేమందరినీ కూడా 10వ తరగతులు చదివి ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళం మాత్రమే. మేము ఇంతకుముందు కూడా చెప్పాం, మేమేం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం కాదు, కంప్యూటర్ పరిజ్ఞానం మాకు లేదు అని నేర్చుకొని చెయ్యాలంటున్నారు తప్ప మమ్మల్ని ఆ పని నుంచి మినహాయింపు ఇవ్వట్లేదు. వివిధ రకాల యాప్లతో మమ్మల్ని సతమతం చేస్తున్నారు సార్. సో ఇది అంటే ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ప్రభుత్వం ఒకవేళ స్పందించుకుంటే మీ డిమాండ్ల పరిష్కారం కాకుంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ మా డిమాండ్లు కానీ ప్రభుత్వం పరిష్కరించకపోతే మేము ఇంకా నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాం, ధర్నా చేయాలనుకుంటున్నాం, కార్యాలయాలు ముట్టడి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఎవరు కూడా స్పందించట్లేదండి. ఒకవేళ స్టేట్ లెవెల్లోని జీవోలు ఇచ్చిన డిస్టిక్ లెవెల్లోని ఇంప్లిమెంటేషన్ అన్నది చేయటం లేదు. అంటే మేము ఒక కన్ఫ్యూజ్ మైండ్లో ఉండిపోతున్నాం అండి. అయితే మదర్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలా లేకపోతే సచివాలయం వర్క్ చేయాలా అన్నది దానికైతే ఎవరు కూడా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇవ్వట్లేదండి. దానివల్ల మేము చాలా మెంటల్ ప్రెజర్ అన్నది పడుతున్నాము. ఈ విషయం అనేక సార్లు తీసుకెళ్ళాం కానీ ఎవరు కూడా దీన్ని రెస్పాన్స్ అయ్యి మా గురించి ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మేము మా ఒక్క వర్క్ కాదు, మేము అన్ని ప్రోగ్రామ్స్ మా డిపార్ట్మెంట్లోనే అన్ని ప్రోగ్రామ్స్ అన్నది మేము చేయాలి. మాకు టైం కూడా ఉండటం లేదండి. ఎందుకంటే మేము ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలి, నెక్స్ట్ ఫిజికల్గా కూడా మేము చేసుకోవాలి. ప్రతిదీ కూడా మేము ఫిజికల్గా, ఆన్లైన్గా, ఆఫ్లైన్గా 3 రకాలుగా మేము ఒకే మనిషి చేస్తున్నామంటే ఇదివరకు అంటే చాలా హెల్తీగా ఉండాం. కోవిడ్ వచ్చిన తర్వాత అందరం కూడా హెల్తీగా లేమండి. ఇప్పుడు మాకు చాలా మందికి మాలోనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి. ఇంకా మేము అందరి కోసం మేము పాటు పడుతున్నాం. మా కోసం అయితే ఎవరు కూడా గుర్తించి మా కోసం ఎవరు కూడా ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి మేము ఈ విధంగా చేయాల్సి వస్తుందండి. ప్రభుత్వం దయచేసి మా
ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మాకు మా మదర్ డిపార్ట్మెంట్లో మాకు విలీనం చేస్తే మేము ఆ వర్క్లే చేస్తాము, ఆ వర్క్లు అయితే మేము సక్రమంగా చేయగలమని మేము చెప్తున్నామండి, కోరుకుంటున్నాము. సో వైద్య ఆరోగ్య శాఖలో కీలకంగా వ్యవహరించే హెల్త్ సెక్రటరీలు తమ డిమాండ్ల పరిష్కారానికి అయితే ఇక్కడ జీఎంసీ గాంధీ చౌక్ వద్ద అయితే ధర్నా కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.